హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్లో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ గురించి అయితే తెలుసుకుందాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా మనకి 5 మార్క్స్ లేదా 10 మార్క్స్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఇన్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్. ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్లో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఒకసారి స్టేట్మెంట్ అయితే చూద్దాం. ఇఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టి, దెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ. అంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఏముంది? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ. ఇదైతే మనమైతే ప్రూవ్ చేయాలి అనమాట బై యూజింగ్ దిస్. ఓకే, ఒకసారి చూడండి. ప్రూఫ్లో ఫస్ట్ మనకి ఏమైతే ఇచ్చారో అది రాసుకుంటున్నాను. గివెన్ దట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ. సో ఇదే కదా మనకి ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? నౌ టు ప్రూవ్ దట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో మనకి ఏమి ఇచ్చారు? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ అని ఇచ్చారు. సో ఇక్కడ ఎల్ ఇన్వర్స్ అని ఉంది. సో ఈ ఎల్ ఇన్వర్స్ అనేది నేను ఇటు సైడ్ సెండ్ చేస్తున్నాను. అంటే ఇటు సైడ్ పంపించేస్తే ఏమవుతుంది? ఎల్ ఇన్వర్స్ ఇటు సైడ్ వచ్చేసి మనకు నార్మల్ ఎల్ అవుతుంది. అంటే ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ అనేది నార్మల్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అయితే అయిపోతుంది. సో ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అయితే వచ్చింది. ఆల్రెడీ మనకు తెలుసు, బై ద డెఫినేషన్ ఆఫ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ పిటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. సో అంటే బై యూజింగ్ లాప్లేస్ డెఫినేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? ఈ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఉన్న ప్లేస్లో ఏం రాసుకుంటున్నాం? ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పిటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి అని రాసుకుంటాము. సో ఏం రాసుకుంటున్నాం ఇక్కడ? ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లేస్లో ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పిటి ఎఫ్ ఆఫ్ టీ డిటి. సో ఇది ఎలా వచ్చిందంటే బై ద డెఫినేషన్ ఆఫ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో ఒకసారి మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ఆఫ్ పి ఉంటే ఈ పవర్ పి అని వచ్చింది, ఈ పవర్ పిటి అని వచ్చింది. అదే ఎఫ్ ఆఫ్ జి అని ఉంటే, ఓకే, ఎఫ్ ఆఫ్ జి అని ఉంటే ఈ పవర్ మైనస్ జీటీ అని వస్తుంది. ఈ పవర్ మైనస్ జీటీ ఎప్పుడు? అక్కడ ఎఫ్ ఆఫ్ జి ఉన్నప్పుడు. అదే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏపీ అని ఉంటే, ఏపీ అని ఉంటే ఏమవుతుంది? ఇక్కడ ఏపీ అనేది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏం రాసుకుంటున్నాను చూడండి, ఎఫ్ ఆఫ్ ఏపీ అని రాసుకుంటున్నాను. సో అంటే ఈ పవర్ మైనస్ ఏపీటీ. సో పీ ప్లేస్లో జస్ట్ ఏపీ రాసుకుంటున్నాను. ఇక్కడ ఏమవుతుంది? ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏపీటీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. సో ఎఫ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది మనకు? మైనస్ ఏపీటీ ఉంది. నేను ఎలా రాసుకుంటున్నా అంటే దీన్ని నేను మైనస్ పి ఇంటూ ఏటీ అని రాసుకుంటాను. పి ఇంటూ ఏటీ. సో ఇలా రాసుకుంటున్నాను. ఓకే, ఏమైంది ఇప్పుడు? ఎఫ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పి ఇంటూ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. సో ఇప్పుడు పుట్ ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ టీ. సో ఏటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను క్యాపిటల్ టీని తీసుకుంటున్నాను. అప్పుడు స్మాల్ టీ వాల్యూ ఏమవుతుంది మనకి? క్యాపిటల్ టీ బై ఏ అవుతుంది. స్మాల్ టీ వాల్యూ క్యాపిటల్ టీ బై ఏ అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసామనుకోండి, ఏ అనేది ఇక్కడ ఏ టీ. సో ఏటీని డిఫరెన్షియేషన్ చేస్తే ఇది యూవి మెథడ్లో ఉంది. యూ డివి బై డిటి ప్లస్ యూ డివి బై డిటి అంటే యూ డాష్. సో ఫస్ట్ మనం ఏని అలాగే పెట్టుకొని డిటి డిఫరెన్షియేషన్ చేస్తాం, డిటి. ఓకే, ప్లస్ టీని అలాగే పెట్టేసుకొని నెక్స్ట్ ఏని డిఫరెన్షియేషన్ చేస్తాం. ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఆటోమేటిక్ ఈ టర్మ్ అనేది మనకు 0 అయిపోతుంది. సో మనకు ఏటీని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొచ్చింది? ఓన్లీ ఏడిటి వచ్చింది. సో ఏడిటి ఈజ్ ఈక్వల్స్ టు డిటి. అప్పుడు డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనేది ఇటు సైడ్ వచ్చేసి ఏమవుతుంది? 1/a అవుతుంది. అంటే డిటి ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ డిటి బై ఏ. అంటే ఇక్కడ డిటి ఉన్న ప్లేస్లో డిటి బై ఏ అని రాసుకోవచ్చు. సో లిమిట్స్ చూడండి, స్మాల్ టీ అనేది 0 అయితే క్యాపిటల్ టీ కూడా మనకి ఏమవుతుంది? 0నే అవుతుంది. స్మాల్ టీ అనేది ఇన్ఫినిటీ అయితే క్యాపిటల్ టీ వాల్యూ కూడా మనకు ఇన్ఫినిటీనే అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. సో ఒకసారి సబ్స్టిట్యూషన్ చేసి చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్, ఇక్కడ ఏముంది మనకు? ఈ పవర్ ఏటీ ఉంది. ఈ పవర్ ఏటీ. సో ఏటీ అంటే ఏంటి? ఇక్కడ క్యాపిటల్ టీ. సో క్యాపిటల్ టీ. సో ఎఫ్ ఆఫ్
సో ఎఫ్ ఆఫ్ టీ అంటే స్మాల్ టీ ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవాలి, క్యాపిటల్ టీ బై ఏ. సో క్యాపిటల్ టీ బై ఏ. స్మాల్ డిటి ఉన్న ప్లేస్లో క్యాపిటల్ డిటి బై ఏ. సో డిటి బై ఏ అని రాసుకున్నాను. సో ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేసేదానికి స్మాల్ క్యాపిటల్ సో అన్నీ కూడా నేను స్మాల్ టర్మ్స్ రాసేసుకుంటున్నాను. అప్పుడేమవుతుంది, స్మాల్ టర్మ్స్ రాసుకుంటే ఈ పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ, ఎఫ్ ఆఫ్ టీ బై ఏ, అలాగే డిటి బై ఏ అవుతుంది. డిటి బై ఏ అవుతుంది, డిటి బై ఏ. సో ఇక్కడ డిటి బై ఏ అంటే ఈజ్ నథింగ్ బట్ 1/a ఇంటూ డిటి అనే కదా, 1/a ఇంటూ డిటి అదే కదా మీనింగ్. సో ఈ 1/aని ఇలా బయట తెచ్చి రాసుకుంటున్నాను. సో ఇక్కడ డిటి బై ఏ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1/a ఇంటూ డిటి. 1/a నేను ఇలా రాసుకుంటున్నాను, 1/a ఇంటూ ఇంటెగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ పీటీ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ డిటి. సో ఇది మనకు వాల్యూ వచ్చింది. ఇది ఎలా ఉంది చూసేదానికంటే బై ద డెఫినేషన్ ఆఫ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి ఎలా రాసుకోవచ్చు, ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. నార్మల్గా అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అని ఉంటుంది. సో బై ద డెఫినేషన్ ఆఫ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి. సో ఎఫ్ ఆఫ్ టీ ఉంటే మనం ఏం రాసుకుంటాము, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అని రాసుకుంటాము. ఇక్కడ ఏ వాల్యూ ఉంటుందో అది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్లో రాసుకుంటాము. ఇక్కడ ఏముంది, టీ బై ఏ ఉంది. సో ఇదంతా మనం రిమూవ్ చేసి ఏం రాసుకోవచ్చు, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ అని రాసుకోవచ్చు. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ. సో ఇక్కడ టీ బై ఏ ఉంది కాబట్టి ఇక్కడ టీ బై ఏ, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఇటు ఎఫ్ ఆఫ్ టీ, జీ ఆఫ్ టీ ఉంటే జీ ఆఫ్ టీ. సో టీ బై ఏ అని రాసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ లాప్లేస్ ఉంది కదా, సో ఈ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ని నేను ఇటు సైడ్ పంపించేస్తున్నాను. సో ఈ పక్క ఉన్నటువంటి నార్మల్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇన్వర్స్ అయిపోతుంది. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ. సో ఫైనల్గా ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది, ఏం ప్రూవ్ చేస్తాం మనం, ఎల్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ బై ఏ. సో హెన్స్ స్కేల్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ ప్రూవ్డ్. సో ఈ విధంగా మనం చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీని అయితే ప్రూవ్ చేస్తాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎదర్ 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్. 10 మార్క్స్ అడిగితే మాత్రం విత్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఇచ్చేసి అడుగుతారు. స్టేట్ అండ్ ప్రూవ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఇన్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ సంథింగ్ ప్రూవ్ దట్ అండ్ షో దట్ అని చెప్పేసి ఇంకొక ప్రాబ్లం కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. 5 మార్క్స్ అయితే మాత్రం డైరెక్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఈ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అలా అయినా అడగచ్చు, లేదా స్టేట్మెంట్ కూడా కొన్ని యూనివర్సిటీస్లో స్టేట్మెంట్ కూడా వాళ్ళే చేస్తారనమాట. ఓన్లీ మన ప్రూఫ్ రాస్తే చాలు. కొన్ని యూనివర్సిటీస్లో మాత్రం స్టేట్ అండ్ ప్రూవ్ అనేది అడుగుతారు. సో కాబట్టి అర్థం చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఈజీగా ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ అయితే గెయిన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కానీ హెల్ప్ అయినట్టుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను చెప్పే కంటెంట్ మీకు అర్థమవుతుందని నేను అనుకోను. ఇంకా బెటర్ వేలో మీ ముందుకు వీడియోస్ తీసుకురావడానికి నేనైతే ట్రై చేస్తాను. సో ఈ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. సో అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.